రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని రుద్రారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గొల్లగూడెం యాదిరెడ్డి పోతుగల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంబడి గ్రామ యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా యాదిరెడ్డి మాట్లాడుతూ, గతంలో రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి చేసింది నేనేనని, అప్పుడు మా అమ్మగారు సర్పంచ్ గా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన తెలియజేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సమస్య ఉందని వారు తెలిపారు. తనను గెలిపిస్తే గ్రామానికి అండగా ఉండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. రుద్రారంలో సర్పంచ్గా నేను గొల్లగూడెం మ్యాథ్ నిలబడ్డా కాబట్టి ఇక్కడ దేవునిగడ్డ, ఎస్సీ కాలనీ, మన రుద్రారం గ్రామ పంచాయతీ ఇంతకుముందు మా అమ్మ సర్పంచ్ ఉంటే బాగా నేనే డెవలప్ చేసిన. సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, స్తంభాలు కానీ అవి నేనే తెప్పించిన. ఇంతకుముందు ఉన్న సర్పంచ్ చేయలేడు. మళ్ళీ నేను గ్రామానికి బాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నా. గవర్నమెంట్ ఫండ్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను ఏదో గవర్నమెంట్ నుంచి చేసి శాశక్తులతో చేసి నేను గ్రామాన్ని డెవలప్ చేద్దామని చూస్తున్నాను. కొన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు, కొన్ని డాక్టర్ మహిళలకు బిల్డింగ్లు లేవు, కొంత మా ఊళ్ళో జాగాలు లేవు. వాళ్ళకి ఏదో గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించి గవర్నమెంట్తో కొట్లాడి కేటాయించి అందరికీ మామూలు లేని వాళ్ళకు ప్లాట్లు కానీ ఇప్పిస్తామని నేను కోరుకొని గ్రామ పంచాయతీ డెవలప్ చేద్దామని కృషి చేస్తున్నాను. ఇప్పుడు రుద్రారం గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? సమస్యలు రోడ్లు లేవు, ఇల్లు లేవు, ఇళ్ళ జాగాలు లేవు, గ్రామకంఠం భూమి ఎక్కువ లేదు. ఇక్కడ ఆ గ్రామకంఠానికి భూమికి మన కలెక్టర్కి లెటర్ పెట్టినాము. ఆ లెటరు శాంక్షన్ చేస్తే మేము అక్కడ ప్లాట్లు వస్తాయి, అవి చేద్దామని అనుకున్నాము. యాక్చువల్గా రుద్రారంలో నీళ్లు లేవు, వీధి లైట్లు లేవు, మోరీలు లేవు, సరే ఏవి లేవు, సీసీ రోడ్లు లేవు. అన్నీ నేను ఒక 7 years కింద నేను సర్పంచ్ ఉంటే అప్పుడు నేనే ఇచ్చిన, మా అమ్మడి సర్పంచ్ నేనే ఇచ్చిన. ఇప్పటికిట నేను మళ్ళీ పోయిన 5 ఏళ్ళు ఏం పని చేయలేదు. పోయిన సర్పంచ్ ఏం మార్పు లేదు, ఏం లేదు. అందుకు కాబట్టి పబ్లిక్ ఇట్లా నాకు ఓట్లేనికి అందరు వచ్చిండ్రు, ఓట్లు వేస్తామంటారు, డెవలప్ చేయమంటారు, ఖచ్చితంగా చేస్తాను అందరికి ఒప్పుకున్నాను. ఎంత మెజార్టీతో గెలుపొందాలని అనుకుంటున్నాను? 150 మెజార్టీతో గెలుస్తాను.